నాకు సుమన్ శర్మ మ్యామ్ బోర్డ్ ప్యానెల్ వచ్చింది. సో, నన్ను ఇంటర్వ్యూలో ఫస్ట్ యాస్ ఎ డాక్టర్ న్యూ క్రిమినల్ లాస్ పాస్ అయ్యాయి. సో, డాక్టర్స్‌కి ఏం చేంజెస్ జరిగాయి? మెడికల్ నెగ్లిజెన్స్ మీద చేంజెస్ జరిగాయి. ఓహ్! సో, ఆ సెక్షన్స్ ఏంటి? ఓహ్ మై గాడ్! సో, దాని స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఏంటి? అంతా ఇష్యూస్ జరిగిందప్పుడు. లక్కీగా నేను 2 డేస్ బ్యాక్ ముందే చదివాను మ్యామ్. దాని గురించి ఆ ఇష్యూ అంతా. సంథింగ్ ఏదో మీడియాలో ర్యాండమ్‌గా న్యూస్ చూసి సో, వేరే ప్రొఫెషనల్ వాళ్ళు ఎవరు ప్రొటెస్ట్ చేశారు? అవన్నీ అడిగారు. దాంతో యాస్ ఎ డాక్టర్ సో, మన ఆర్‌జీ కార్ ఇన్సిడెంట్ అయింది కదా! మెడికల్ కాలేజ్‌లో. సో, సేఫ్టీ ఆఫ్ డాక్టర్స్ మీద క్వెషన్స్ అడిగారు. నువ్వు ఎలా ఇంప్రూవ్ చేస్తావు? హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద అడిగారు. మెడికల్ టూరిజం మీద అడిగారు. కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద అడిగారు. ప్లస్ మా గుంటూరు డిస్ట్రిక్ట్‌లో టొబాకో కల్టివేషన్ ఈస్ మోర్ పాపులర్. అవును. సో, టొబాకో కల్టివేషన్ మీద అడుగున్నారు. ఓకే. ఓకే. సో, ఈ టాపిక్స్ తెచ్చేసారు. రిజల్ట్స్ వచ్చిన రోజున జస్ట్ సరదాగా ఈ క్వెషన్ అందరిని అడుగుతూ ఉంటాను. ఎందుకంటే లైఫ్‌లో ఒక అచీవ్‌మెంట్ కదా! ఇంట్లో పేరెంట్స్ దగ్గర నుంచి, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏమైందో వీడిదేమైందో అని చెప్పని. సో, రిజల్ట్స్ వచ్చిన రోజు సిట్యుయేషన్ మా కోసం ఒకసారి. రిజల్ట్స్ వస్తాయని 17 నుంచి ఒక ట్రెండ్ నడుస్తుంది మ్యామ్. సో, నేనేమంటే బాగా మేనిఫెస్ట్ చేసుకున్నాను. యాక్చువల్లీ విరాట్ కోహ్లీ ఒకసారి చెప్తాడు. తను జిమ్‌లో ట్రైనింగ్ చేస్తా ఉంటే సడెన్‌గా ఆగుతాడు. దినేష్ కార్తిక్ అడిగి ఎందుకు ఆగావు అంటే, సడెన్‌గా నేను సిడ్నీలో మన నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా. అక్కడ 100 కొట్టినట్టు నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడే కలగంటున్నాను అని చెప్పాడు. సో, అది రియల్‌గా తను నిజంగా ఆ సిడ్నీ టెస్ట్‌లో 100 కొట్టాడు. ఓకే. సో, నేనేమంటే మేనిఫెస్టేషన్‌కి ఒక పవర్ ఉంది. సో, నేనేమంటే వైట్ టీ షర్ట్ ఏసుకోవాలి, బ్లాక్ ప్యాంట్ ఏసుకోవాలి. ఆ రూమ్‌లో ఒక్కడినే కూర్చోవాలి. రిజల్ట్ పీడీఎఫ్ చూసుకోగానే నేను సెలెక్టెడ్ అని వస్తది. ఇది నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను.